Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the transgenic plants. This transgenic plants topic is included in the third year BSc 6th semester syllabus, elective paper, plant tissue culture and its biotechnological applications. In that, we are discussing the 5th unit topic, transgenic plants. Which type of transgenic plants are produced with the help of recombinant DNA technology or genetic engineering process? Transgenic plants for pest resistance. In this category, we are discussing the BT cotton, pest resistant variety transgenic plant BT cotton. BT cotton is genetically modified organism. Cotton variety usually produces an insecticidal to bollworm. అంటే బాల్వామ్ అనేటటువంటి ఆర్గానిజంకి దిస్ ఇస్ ద ఇన్సెక్ట్. ఈ ఇన్సెక్ట్కి రెసిస్టెంట్ వెరైటీని ప్రిపేర్ చేశారు కాటన్ లోపల. దాన్నే మనం బీటీ కాటన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. BT cotton was the first approved for the field trials in the United States in 1993. అంటే ఫస్ట్ దీని గురించి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు 93 లోపల, అది యునైటెడ్ స్టేట్ లోపల. ఫస్ట్ అప్రూవల్ కమర్షియల్ యూజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1995. అంటే తయారు చేయడం మొదలుపెట్టింది మాత్రం 93 అయినా దానికి కమర్షియల్గా అందరూ ఉపయోగించుకునేలాగా యునైటెడ్ స్టేట్లో 95లో స్టార్ట్ అయింది. BT cotton was approved by the Chinese government in 1997. In our India, the BT cotton is introduced in 2002. The company is the Monsanto and Mahagwako. Both are introduced in our joint venture in India in 2002. It is the largest producer of cotton and genetically modified cotton as of 2014. అంటే ఎక్కువ సంఖ్యలో అందరూ ఉపయోగించడం మొదలుపెట్టింది ఏంటంటే 2014 లోపల జెనెటికల్గా మోడిఫికేషన్ జరిగినటువంటి కాటన్ వెరైటీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. హౌ టు ప్రిపేర్ దిస్ BT cotton? వాట్ ఈస్ ద బేసిక్? వీఆర్ కాలింగ్ దట్ BT cotton. What is the BT? That is the bacteria, Bacillus thuringiensis. That bacteria produce the over 200 different types of BT toxins. మనకు బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనేటటువంటి ఈ బ్యాక్టీరియా కాస్త 200 టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ను ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉందంట. దీస్ టాక్సిన్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద డిఫరెంట్ ఇన్సెక్ట్స్. అవి వేటికి ప్రాబ్లం? ఆ 200 టాక్సిన్స్ కూడా ఇన్సెక్ట్స్కి. అందువల్ల మనం ఈ BT కాటన్, BT కార్న్, BT పొటాటో అనే వెరైటీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ థురింజియన్సిస్. దిస్ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ద ఐష్వేయాకి అనే అతను 1901లో ఐడెంటిఫై చేశారు ఈ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ని. దిస్ ఇస్ ద గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. This is grown in soil. This bacterium produces the parasporal crystalline proteinaceous toxin with insecticidal activity. The protein produced by the Bacillus thuringiensis is referred to as the insecticidal crystalline protein. The Bacillus thuringiensis అనేటటువంటి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రోటీన్ని
ఏం ప్రోటీన్ అని పిలుస్తున్నాం? ఇన్సెక్టిసైడల్ క్రిస్టలిన్ ప్రోటీన్, అంటే దాని షార్ట్కట్లో ఐసీపీ అని పిలుస్తాం. దీస్ ఐసీపీస్ ఆర్ అమాంగ్ ద ఎండోటాక్సిన్స్. అంటే ఇవేంటి? టాక్సిన్స్. అంటే ఈ ప్రోటీన్స్ మామూలు జనరల్గా అన్ని ప్రోటీన్స్ రిలీజ్ చేస్తాయి, కానీ ఈ ప్రోటీన్స్ టాక్సిక్ సబ్స్టెన్స్తో సమానం అన్నమాట. ప్రొడ్యూస్డ్ బై ద స్పోర్లేటింగ్ బ్యాక్టీరియా and were originally as the endotoxins. These are the insecticidal to the larvae of moths, butterfly, beetles, cotton ball worms and other flies. అంటే రకరకాల ఇన్సెక్ట్స్కి ఈ ఎండోటాక్సిన్స్ అనేటటువంటివి ప్రాబ్లం అనమాట. అంటే వీటన్నిటిని చంపగల కెపాసిటీ ఉన్నటువంటివి ఈ ఎండోటాక్సిన్స్ అనమాట. బట్ దే ఆర్ ద హార్మ్లెస్ టు ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. అంటే ఓన్లీ దట్ కెన్ ఎఫెక్టెడ్ దీస్ టైప్ ఆఫ్, అంటే లెపిడోటెర్మాన్ అని చెప్పేసి ఉంటాయి, ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్సెక్ట్స్ మీద మాత్రం ప్రభావం చూపిస్తాయి తప్ప మిగిలిన వాటి మీద అలాంటి ప్రభావాన్ని చూపించమన్నమాట. The gene coding of Bt toxin has been inserted into the cotton. అంటే ఈ బ్యాసిల్లస్ తురింజియన్సిస్లోంచి ఐసోలేట్ చేసినటువంటి జీన్ని మన కాటన్లోనికి ట్రాన్స్ఫర్ చేసాం. దట్ ఈస్ ద ట్రాన్స్ జీన్ కాజింగ్ ఇట్ ప్రొడ్యూస్ దిస్ న్యాచురల్ ఇన్సెక్టిసైడ్. అంటే ప్లాంటే అది పెస్టిసైడ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ కాబట్టి అదే మనం స్ప్రే చేయక్కర్లేదు ఎక్స్టర్నల్గా. ద ప్లాంట్ ఈజ్ produces the insecticide in its tissue. In many regions, the main pests in commercial cotton are Lepidopteran larvae. అంటే మనకి ఇందులో వెరైటీస్ ఉన్నాయి కదా, లెపిడోప్టెరాన్, డయాప్టెరాన్ అని చెప్పేసి. ఇందులో ముఖ్యంగా లెపిడోప్టెరాన్ లార్వాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే కాటన్కి ఎక్కువగా దెబ్బ వీటి నుంచే ఉంటుంది. విచ్ ఆర్ కిల్డ్ బై ద బీటీ ప్రోటీన్ ఇన్ ద జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్. దే ఈట్ అంటే ఏంటి? అవి కాటన్ ప్లాంట్ని తినడం వల్ల మాత్రమే చనిపోతాయి. అంటే వెళ్ళి వాళ్ళంత మాత్రం చనిపోవు. దే ఈట్. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ టు యూజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడల్స్ టు కిల్ పెస్ట్స్. దిస్ పేర్స్ న్యాచురల్ ఇన్సెక్ట్ predators in the farm ecology and further contributes to non-insecticidal pest management. అంటే మనం జనరల్గా అయితే కెమికల్ ఇన్సెక్ట్స్ని స్ప్రే చేసి వీ కెన్ కిల్ ద ఇన్సెక్ట్స్, బట్ ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్సెక్టిసైడ్. వెన్ ఇన్సెక్ట్ ఈట్ అండర్గో దట్ ప్లాంట్ దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద ఇన్సెక్టిసైడ్. అంటే ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్స్ కీటకాలు అనేటటువంటి మొక్కల్ని తినడం మొదలు పెడతాయో, ఆ మొక్కలు తినడం మొదలు పెట్టినప్పుడు దట్ కెన్ అండర్గో ద కిల్లింగ్ ప్రాసెస్. అప్పుడు ఆ ప్లాంట్ దట్ కెన్ యాక్టివేటెడ్. వాట్ ఈస్ ద మెకానిజం? బీటీ కాటన్ వాజ్ క్రియేటెడ్ త్రూ ద ఎడిషన్ ఆఫ్ జీన్స్ ఎన్కోడింగ్ టాక్సిన్ crystals in the cry groups of endotoxin. Row endotoxin అంటాం. When insects attack and eat the cotton plant, ఎప్పుడైతే కాటన్ ప్లాంట్ని ఇది అటాక్ చేసి దాన్ని సక్ చేయడం మొదలు పెడుతుందో, అంటే అందులో ఉండేటటువంటి ఫుడ్ మెటీరియల్ని, ద క్రై టాక్సిన్స్ ఆర్ డిజాల్వ్డ్ డ్యూ టు ద హై pH లెవెల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ స్టమక్. అంటే అది ఫుడ్గా తీసుకుంటుంది కదా ప్లాంట్ టిష్యూని, అప్పుడు వరకు సైలెంట్గా ఉండేటటువంటి ఈ ఎండోటాక్సిన్స్ కాస్త యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే దాని యొక్క సెలైవా టచ్ అవుతుందో, pH levels of the insect's stomach, the dissolved and activated cry molecules bond to the cadherin-like proteins on cells comprising the brush border molecules. అంటే దాని యొక్క మనకి ఇన్సెక్ట్ యొక్క ఇంటర్నల్ లేయర్ ఉంటుంది కదా, స్టమక్ అనేటటువంటిది ఏంటి, ఒక ఎంటీ స్పేస్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్. ద ఇంటర్నల్ పోర్షన్, మనకి ఇంటర్నల్ పార్ట్ ఉంటుంది కదా,
అంటే ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్. లైనింగ్ స్టమక్ ఉంటుంది చూసారా, ఆ లైనింగ్ అంటే మనది కాదు, ఇక్కడ ఇన్సెక్ట్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్టమక్ అనేటటువంటిది. దాని లోపల మనకి ఈ టాక్సిక్ ఎఫెక్ట్ అనేటటువంటి చూపిస్తుంది అనమాట. కెడహరిన్ అనేటటువంటి లైక్ ప్రోటీన్స్ ఉంటాయి ఆన్ సెల్స్ కంప్రైజింగ్ ద బ్రష్ బార్డర్ మాలిక్యూల్స్. ఆ బ్రష్ బార్డర్ మాలిక్యూల్స్ అనేటటువంటి ఉండడం ద్వారా దట్ కెన్ అండర్గో ద కిల్లింగ్ ప్రాసెస్. అంటే ద ఎపిథీలియం ఆఫ్ ద బ్రష్ బార్డర్ మెంబ్రెయిన్స్ separates the body cavity from the gut while allowing access for the nutrients. The crytoxin molecules attach themselves to specific locations on the cadherin like proteins present on the epithelial cells of the midgut, and ion channels are formed which allow the flow of potassium. అంటే మనకి pH లెవెల్ని, పొటాషియం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండాలన్నమాట. అంటే స్టమక్ యొక్క ఇంటర్నల్గా దాని లోపల pHని కంట్రోల్ చేసేటటువంటిది పొటాషియం మనకు అక్కడ. దాని యొక్క pH వల్లనే దట్ కెన్ అండర్గో ద కిల్లింగ్ ప్రాసెస్. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ద పొటాషియం కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఎసెన్షియల్. అంటే మనకి ఇన్సెక్ట్కి ఉండేటటువంటి స్టమక్ అంటే మనం ఫుడ్ ఫీడింగ్ సంబంధించినటువంటి పోర్షన్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు 3 భాగాల కింద డివైడ్ చేస్తాం. ఫోర్ గట్, మిడ్ గట్ అండ్ బ్యాక్. అంటే మధ్యలో ఉండే భాగం స్టమక్ పార్ట్ కింద అని, ఫ్రంట్ ఫుడ్ తీసుకునేటటువంటిది ఎండింగ్ పాయింట్ ఒకటి, అవునా. ఆ మిడ్ గట్ రీజియన్లో ఉండేటటువంటి ఎపిథీలియల్ సెల్స్ బ్రష్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని లోపల ఈ మన ఎండోటాక్సిన్ క్రిస్టల్స్ అనేటటువంటివి ఇరుక్కుపోవడం వల్ల దట్ సెల్స్ ఆర్ అండర్గో ద డెత్ కండిషన్స్. ఆ సెల్స్ అనేటటువంటివి చనిపోతాయి అన్నమాట. రెగ్యులేషన్ ఆఫ్ ద పొటాషియం కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఇఫ్ లెఫ్ట్ అన్చెక్డ్. అంటే ఈ కాన్సన్ట్రేషన్ రెగ్యులేషన్ లేకపోతే మనకి ఈ సెల్స్ అనేటటువంటి చనిపోవన్నమాట. Causes the death of cells due to the formation of cry-ion channels. Sufficient regulation potassium ions is lost and results in the death of epithelial cells. The death of such cells creates the gaps in the brush border membrane. అంటే సెల్స్ అనేటటువంటి చనిపోతే ఏమవుతుంది, స్టమక్ ఇన్నర్ సైడ్ ఉండేటటువంటి ఎపిథీలియల్ సెల్స్ ఆ మధ్యలో ఉండేటటువంటి సెల్స్ అలాగ ఒక్కొక్కటి చనిపోవడం అనేటప్పటికి గ్యాప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే హోల్స్ పడిపోతుంది. ఆ హోల్స్ పడిపోయేటప్పటికి ద ఇన్సెక్ట్స్ టోటల్ బాడీస్ అండర్గో ద లైసిస్ ప్రాసెస్. మనం చూడండి, యాసిడ్ వేస్తే కదా ఒక ఆర్గానిజం మీద కానీ లేదా ఏదో ఒక దాని మీద యాసిడ్ వేసినప్పుడు దట్ కెన్ అండర్గో ద వెరీ స్మాల్ పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద సర్ఫేస్ రీజియన్. అంటే యాసిడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమంటే కొరకడం అంటాం, డికంపోజ్ అవుతూ ఉంటుంది. డికంపోజ్ అవ్వడం వల్ల దట్ కెన్ అండర్గో ద ఫార్మేషన్ ఆఫ్ ద పోర్స్. అలాగే ఇక్కడ కూడా మన క్రైజీన్ యొక్క ఎఫెక్ట్ వలన, అంటే ద క్రైజీన్ యొక్క ఎఫెక్ట్ వలన ఇన్సైడ్ ఆఫ్ ద స్టమక్ ఆఫ్ ఇన్సెక్ట్, అంటే స్టమక్ యొక్క ఇన్సైడ్ పార్ట్ లోపలగా ఉండేటటువంటి ఎపిథీలియల్ లేయర్ లోపల హోల్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. వై అంటే the epithelial cells are undergo the death conditions. ఎందువల్ల చనిపోతున్నాయి అంటే దట్ ఈస్ ద డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద క్రై-అయాన్ ఛానల్స్. ఈ క్రై-అయాన్ అంటే మనకు ప్రోటీన్ అనేటటువంటిది క్రిస్టలిన్ ప్రోటీన్ ఫార్మేషన్ చేస్తాయి కదా, ఆ క్రిస్టలిన్ ప్రోటీన్ అనేటటువంటిది అక్కడ బైండ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. దిస్ ఈస్ ద ప్రాసెస్, అంటే మెకానిజం ఆఫ్ ద crystalline protein. What is the advantages? అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? బీటీ కాటన్ వల్ల ఇంక్రీజెస్ ద ఈల్డ్ ఆఫ్ కాటన్ డ్యూ టు ద ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ 3 types ఆఫ్ బాల్ వార్మ్స్, అమెరికన్, స్పాటెడ్ అండ్ పింక్. నెక్స్ట్ అంటే ఈల్డ్ పెరిగేటటువంటి చాయిస్ ఉంటుంది. Insects belong to the bollworms are sensitive to the crystalline endotoxin protein produced by the Bt gene, in which turn protects the cotton from worms.
అంటే ఈ క్రిస్టలిన్ ఎండోటాక్సిన్స్ అనేటప్పటికి బాల్ వామ్స్కి కొంచెం భయం అన్నమాట, అంటే వాటికి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. రిడక్షన్ ఇన్ ఇన్సెక్టిసైడ్స్ యూజ్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ బీటీ కాటన్ ఇన్ విచ్ బాల్ వామ్స్ ఆర్ మేజర్ పెస్ట్స్. అంటే బాల్ వామ్స్ ఉన్న చోట మనం ఈ ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీని కల్టివేషన్ చేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట, బాల్ వామ్స్ని కంట్రోల్ చేయవచ్చు. పొటెన్షియల్ రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. అంటే మన కెమికల్స్ స్ప్రే చేయాల్సినటువంటి, అంటే ఇన్సెక్టిసైడల్స్ స్ప్రే చేయాల్సినటువంటి పని తగ్గుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా తగ్గుతుంది. రిడక్షన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బై యూజింగ్ ది ఇన్సెక్టిసైడ్స్. అంటే మన కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయం కాబట్టి పొల్యూషన్ కూడా జరగకుండా కంట్రోల్ చేయవచ్చు. బీటీ కాటన్ ఎగ్జిబిట్స్ జెనెటిక్ రెసిస్టెన్స్ యాజ్ ఇన్బిల్ట్ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ ఏ పర్మనెంట్ టైప్ ఆఫ్ రెసిస్టెంట్ ప్రొటెక్ట్స్ ద క్రాప్ ఫ్రమ్ బాల్ వామ్స్. అంటే ప్లాంట్ లోపలే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జెనెటికల్గా దాని ఓన్ రెసిస్టెన్స్ని బిల్డప్ చేసుకుంటుంది కాబట్టి ప్లాంటు, దిస్ ఇస్ ద పర్మనెంట్ రెసిస్టెన్స్ that is protected from the bollworms. BT cotton is eco-friendly and beneficially insecticides and predators organisms present in the soil. Eco-friendly. It promotes the multiplication of parasites and predators which help in controlling the bollworms by feeding on larvae and eggs of bollworms. అంటే మనకి బాల్ వామ్స్ని చంపేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. నో హెల్త్ హజార్డస్ డ్యూ టు ద రేర్ యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. అంటే మనకి ఈ పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మొక్కలో ఉండేటటువంటి కాటన్ యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ హజార్డస్ అనేటటువంటివి రావన్నమాట. Next, what is the disadvantages? హై కాస్ట్ ఆఫ్ బీటీ కాటన్. అంటే విత్తనాల యొక్క రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, అది ఒక డిసడ్వాంటేజెస్ కింద చెప్పుకోవచ్చు. అంటే కంపేరింగ్ విత్ ద నాన్ బీటీ కాటన్ సీడ్స్తో పోల్చుకున్నప్పుడు. ఎఫెక్టివ్నెస్ అప్ టు 120 days. అంటే ఇందులో ఉండేటటువంటి క్రైజీన్ యొక్క ఎఫెక్టు ఓన్లీ 120 days మాత్రమే పవర్ఫుల్గా ఉండి ఆ తర్వాత అండర్గో ద రెడ్యూసింగ్, అంటే ఆ జీన్ యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది కోల్పోతూ వస్తుంది తర్వాత. ఇన్ఎఫెక్టివ్ అగెనెస్ట్ సక్కింగ్ పెస్ట్స్ లైక్ జెస్సిడ్స్, ఎఫిడ్స్, వైట్ ఫ్లై ఎక్సెట్రా. అంటే ఇవేంటి, సక్ చేసేటటువంటి వాటికి మాత్రమే పనిచేస్తుంది. అంటే మనకి వాటిని తినేటటువంటివి ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే వాటిని కొరుకు తింటూ ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అంటే అవి మొత్తానికి ఫుడ్ లోపలికి, బాడీ లోపలికి లాక్కెళ్ళిపోతాయి కాబట్టి. దట్ ఈస్ ద ఇన్ఎఫెక్టివ్ అగెనెస్ట్ ద సక్కింగ్ పెస్ట్స్. సక్ చేసుకునేటటువంటి, అంటే కొన్నిటి మీద, కొన్ని యొక్క ఇన్సెక్ట్స్ మీద ఈ క్రైజిన్ యొక్క ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా జెస్సిడ్స్, ఎఫిడ్స్ మీద ఉండదు అని చెప్పేసి. అంటే మేజర్ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉండడం, ఇందులో ఉండేటటువంటి జీను ఆఫ్టర్ 120 days దట్ కెన్ అండర్గో ద రెడ్యూసింగ్ ప్రాసెస్. దట్ ఈస్ ద బేసిక్ డిసడ్వాంటేజెస్. దిస్ ఈస్ ద బీటీ కాటన్, వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్. అంటే దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అన్నప్పుడు అందులో స్టెప్స్ చూసుకుంటే, అంటే ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీని ఎలా ప్రిపేర్ చేస్తారు అనుకున్నప్పుడు దాంట్లో 7 steps ఉంటాయి కదా, ఆ 7 steps ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద కాపీ నేచర్ స్ట్రాటజీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ రెసిస్టెంట్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యాజ్ ద ఫాలోయింగ్ స్టేజెస్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లీడ్స్, అంటే మనకి కావాల్సింది ఏంటి, ఆ జీన్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయడం. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కాపీ నేచర్ స్ట్రాటజీ టు ఐడెంటిఫై ద ప్లాంట్స్ దట్ ఆర్ న్యాచురల్లీ రెసిస్టెంట్ ద ఇన్సెక్ట్ డ్యామేజ్. అది న్యాచురల్గా ఇన్సెక్ట్ని దెబ్బ కొడుతూ ఉండాలి, అలాంటి జీన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐసోలేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్.
The protein with insecticidal properties is isolated and purified. The sequence of protein is determined and gene responsible for its production identified. Bioassay of isolated proteins. The activity of the protein against the target insects is determined by performing a bioassay in laboratory. అంటే ఆ ఆర్గానిజం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది ఆ ప్రోటీన్ అనే దాని గురించి. టెస్టింగ్ ఫర్ టాక్సిటీ ఇన్ మమ్మల్స్. It is absolutely necessary to test the toxicity of the protein against mammals, particularly humans. If the protein is found to have any adverse effect, the copy nature strategy should be discontinued. అంటే ఆ ప్రోటీన్ యొక్క ఎఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఎందుకంటే కాటన్ హ్యూమన్ బీయింగ్స్ వాడతారు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం ఉందనుకోండి, వేస్ట్ కదా, అందుకోసమని టాక్సిటీని ముందే టెస్ట్ చేసుకోవాలి. జీన్ ట్రాన్స్ఫర్. ఏదో ఒక మెథడ్స్ ఉపయోగించుకుని జీన్ గన్ పద్ధతి ద్వారానో మైక్రో ఇంజెక్షన్, ఎనీ వన్ మెథడ్, దట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద జీన్. సెలెక్షన్ ఆఫ్ ట్రాన్జెనిక్ ప్లాంట్స్. ట్రాన్జెనిక్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి వెరైటీని ఎవాల్యూట్ చేసుకోవడం. ఎవల్యూషన్ ఫర్ ద బయోసేఫ్టీ. ఫీల్డ్ ట్రయల్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్ టు ఎవాల్యూట్ ద క్రాప్ yield, damage to insects, influence on the environment with respect to the transgenic plant. The copy nature strategy, through time consuming and many times unsuccessful, takes into the account complex interplay in biological communities and physical environment. అంటే ఈ 7 steps ద్వారా we can prepare the insecticidal resistant variety. అంటే ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం, విచ్ జీన్స్ ఆర్ కాజ్ టు ద ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ పవర్ అని ఆ ఆర్గానిజం గురించి చెప్పుకున్నాం. అందులో ఉండే జీన్స్ గురించి చెప్పుకొని వాట్ ఈస్ ద మెకానిజం, వాటి యొక్క మెకానిజం ఎలా పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఈ బీటీ కాటన్ తయారు చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, హౌ టు మేక్ ద బీటీ కాటన్ వెరైటీ అనే దానికి సంబంధించి ఈ స్టెప్స్ అన్నమాట. మిమ్మల్ని ఇండివిజువల్గా ఒక బీటీ కాటన్ గురించి మాత్రం రాయమంటే, అంటే ట్రాన్జెనిక్ ప్లాంట్ గురించి ఒక దాని గురించి రాయమన్నప్పుడు ఇంత డీటెయిల్గా రాయాల్సి, లేదా రైట్ ఎస్ఐ అందరూ ట్రాన్జెనిక్ ప్లాంట్స్ అన్నప్పుడు ఇంత అవసరం లేదు. నెక్స్ట్ హెర్బిసైడ్ రెసిస్టెంట్. రౌండప్ రెడీ సోయాబీన్, ఇది రెండో రకం. ఫస్ట్ చెప్పుకుందేమో ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ కేటగిరీ లోపల, ఇక్కడ వచ్చిందేమో మన అకార్డింగ్ టు అవర్ సిలబస్ సెకండ్ వన్ ఈజ్ ద హెర్బిసైడల్ రెసిస్టెంట్, దట్ ఈజ్ ద రౌండప్ రెడీ సోయాబీన్. అంటే రౌండప్ రెడీ కంపెనీ పేరు, సోయాబీన్ అనేటటువంటిది ప్లాంట్ నేమ్. దిస్ ఈజ్ ద హెర్బిసైడల్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద herbs? Here weeds, wild herbs is called weeds, are unwanted useless plants that grown along with the crop plants. Weeds compete with the crops for light and nutrients. అంటే క్రాప్ ప్లాంట్స్కి ఈ వీడ్ ప్లాంట్స్కి మధ్యలో కాంపిటీషన్ దేనివల్ల వస్తుంది, లైట్, న్యూట్రియంట్స్ గురించి. బిసైడ్స్ harboring various pathogens, it is estimated that the world's crop yield is reduced by 10 to 15% due to the presence of weed plants. అంటే మనకి 15% లాస్ జరగడానికి కారణం ఏంటంటే వీడ్ ప్లాంట్స్. అంటే ఇన్సెక్టిసైడ్ వల్ల మనకు 15% లాస్ జరుగుతుందన్న, ఇక్కడ వీడ్స్ వల్ల 15% లాస్ జరుగుతుంది. అంటే మనకి క్రాప్ ప్లాంట్ యొక్క ఈల్డ్ పడిపోవడానికి కారణం 15% మనకి ఈ వైల్డ్ ప్లాంట్స్ అన్నమాట. మోడర్న్ అగ్రికల్చర్ హ్యాస్ డెవలప్డ్ వైడ్ రేంజ్ ఆఫ్ వీడ్ కిల్లర్స్ విచ్ ఆర్ ద కలెక్టివ్లీ రిఫర్డ్ యాజ్ ద హెర్బిసైడ్స్. వీడ్ కిల్లర్స్ని హెర్బిసైడ్స్ అని పిలుస్తాం. ఇన్ జనరల్ మెజారిటీ ఆఫ్ ద హెర్బిసైడ్స్ ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాజ్ దే కెన్ కిల్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ వీడ్స్. A genetically modified soybean is a soybean that has the DNA introduced into it using genetic engineering technique. Genetically modified organism. This is the transgenic plant soybean. What is the history of this one? In 1994, the first genetically modified soybean has introduced to the USA market. ఇది కూడా USA మార్కెట్ లోపల మాన్సాంటో అనేటటువంటి కంపెనీ వాళ్ళే మొట్టమొదటిసారిగా ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత రౌండప్ రెడీ సోయాబీన్, ఫస్ట్ వెరైటీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ GTS 43-3-2.
అంటే మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసినటువంటి వెరైటీని ఈ రకంగా రౌండప్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారంట. ఆర్ ఎ సిరీస్ ఆఫ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ వెరైటీస్ ఆఫ్ గ్లైఫోసేట్ రెసిస్టెంట్ సోయాబీన్స్. అంటే గ్లైఫోసేట్ రెసిస్టెంట్ వెరైటీ అని చెప్పేసి ఆ తర్వాత మాన్సాంటో వాళ్ళు ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కోసం ఇన్ 1994 లోపల అప్రూవ్ చేశారు. అంటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇందులో వాట్ ఈస్ ద బేసిక్ అన్నప్పుడు అంటే ఈ గ్లైఫోసేట్ రెసిస్టెంట్ సోయాబీన్ అన్నాం కదా, వాట్ ఈస్ ద గ్లైఫోసేట్ ఎఫెక్ట్ అంటే GTS 40-3-2 can be detected using the both nucleic acids and protein analysis methods. Glyphosate kills plants by interfering with the synthesis of the essential amino acids. అంటే గ్లైఫోసేట్ మొక్కల్ని ఎలా చంపేస్తుంది? ఫినోల్ అలనైన్, థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. వీటిని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అని పిలుస్తాము. These amino acids are called essential amino acids because animals cannot make them obtained by the eating plants. అంటే మనుషుల్లో అయితే జంతువుల్లో అయితే మనకు ప్రొడక్షన్ జరగదు, కానీ మొక్కల్లో ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి. మన మనుషులు అయితే ఫుడ్ రూపంలో కూడా మనం వీటిని తీసుకుంటాం. Plants and microorganisms make these amino acids with an enzyme that only plants and lower organisms have called 5-enol pyruvyl shikimate 3-phosphate synthase అనేటటువంటి ఈ ఎంజైము. అంటే మనకి ఎమినో యాసిడ్స్ ప్రొడక్షన్కి కారణమైనటువంటి ఎంజైమ్ ఏంటంటే 5-enol pyruvyl shikimate 3-phosphate synthase. Simply we are calling that EPSPS, that is involving in the production of the phenylalanine, tyrosine and tryptophan. ఈ మూడు ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. It is not present in animals which instead obtain aromatic amino acids from their diet. The plasmid with EPSPS, the other genetic elements mentioned above, was the inserted into soybean germplasm with a gene gun method by scientists at Monsanto and Asgrow. అంటే ఈ కంపెనీ వాళ్ళు, ఈ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా జీన్ గన్ మెథడ్ను ఉపయోగించుకుని ఆ పద్ధతి ద్వారా ఈపీఎస్పి జీన్ని ప్లాస్మిడ్ సహాయంతో సోయాబీన్ ప్లాంట్ సెల్లోనికి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద గ్లైఫోసేట్ రెసిస్టెంట్? గ్లైఫోసేట్ ఈజ్ ద గ్లైసిన్ డెరివేటివ్ పార్ట్. గ్లైఫోసేట్ ఎలా ఏర్పడిందంటే గ్లైసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ నుంచి ఏర్పడినటువంటి ఒక ఉత్పన్నం. ఇట్ యాక్ట్స్ యాజ్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ అండ్ ఈజ్ ఎఫెక్టివ్ అగెన్స్ట్ 76 ఆఫ్ ది వరల్డ్స్ వరస్ట్ 78 వీడ్స్. ఇంచుమించుగా ఈ గ్లైఫోసేట్ ఎన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? 78 వీడ్స్కి అగెనిస్ట్గా వర్క్ చేస్తుందంట. గ్లైఫోసేట్ ఈజ్ లెస్ టాక్సిక్ టు ద యానిమల్స్. యానిమల్స్కి చాలా తక్కువ, అంటే ప్లాంట్స్ మీద, వీడ్ ప్లాంట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, కాకపోతే యానిమల్స్ మీద చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందంట. అండ్ ఈజ్ ర్యాపిడ్లీ డిగ్రేడెడ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఈ గ్లైఫోసేట్ని తొందరగా సాయిల్లో కలిపేస్తాయి, అంటే డికంపోజ్ చేసేస్తాయి. ఇన్ ఎడిషన్ ఇట్ హ్యాస్ ది షార్ట్ లైఫ్, అంటే ఆఫ్ లైఫ్, అంటే వీటి యొక్క లైఫ్ టైం చాలా తక్కువ. గ్లైఫోసేట్ యొక్క లైఫ్ టైం అంటే సాయిల్లో తొందరగా కలిసిపోతుంది అన్నమాట. ద అమెరికన్ కెమికల్ కంపెనీ మాన్సాంటో మార్కెట్స్ గ్లైఫోసేట్ యాజ్ రౌండప్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ గ్లైఫోసేట్ అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నప్పుడు మనం ఇందాక లాస్ట్ దానిలోనే డిస్కస్ చేసాం. అంటే ఎమినో యాసిడ్ బేసిక్, అంటే మనకి గ్రోత్కి కారణమైనటువంటి ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా, వాటి ప్రొడక్షన్ జరగకుండా చేస్తుంది అన్నాం. ట్రిప్టోఫాన్, ఫినైలాలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా, ఆ ఎమినో యాసిడ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేస్తుంది అన్నమాట. అంటే ట్రిప్టోఫాన్ని, ఫినైలాలనిన్, ట్రయోసిన్ అనేటటువంటి. గ్లైఫోసేట్ ఈజ్ ర్యాపిడ్లీ transported to the growing points of the plants. It is capable of killing the plants even a low concentration. చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో వాడినప్పటికి కూడా మొక్కలకు చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుందంట. The plants even at a low concentration, glyphosate acts as the competitive inhibitor of the enzyme 5-enol pyruvyl shikimate 3-phosphate synthase EPSPSకి అగెనిస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే దాని యొక్క
కంట్రోల్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కీ ఎంజైమ్ ఇన్ షిక్మిక్ యాసిడ్ పాత్వే. షిక్మిక్ యాసిడ్ పాత్వే లోపల ఇది చాలా గుడ్ రోల్ ప్లే చేస్తుంది. ఆ రోల్ ప్లే చేసేటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేసేస్తుంది అన్నమాట గ్లైఫోసేట్. దట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ aromatic amino acids, tryptophan, phenylalanine and tyrosine and phenols and certain secondary metabolites. ఇవన్నీ ఏర్పడకుండా కంట్రోల్ చేసేస్తుంది. The enzyme EPSP catalyzes the synthesis of 5-vinyl pyruvic shikimate 3-phosphate. అంటే ఇది దేన్ని క్యాటలైజ్ చేస్తుందన్నాం? 5-vinyl pyruvic shikimate 3-phosphate అనేటటువంటి కాంపౌండ్ని కంట్రోల్ చేసి దట్ కెన్ ప్రొడ్యూస్ ద ఎమినో యాసిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్. ఇక్కడ ఆ కాంపౌండ్ అంటే ఈ ఫాస్ఫోయినైల్ పైరువేట్ అనేటటువంటిది మనకి దట్ ఈస్ అ గ్లైఫోసేట్ హ్యాస్ ద సేమ్ స్ట్రక్చరల్ సిమిలారిటీ. అంటే ఇంచుమించుగా ఒకలాగే ఉంటుందంట. ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఉంది కదా మనకి ఇక్కడ, 5-vinyl pyruvic shikimic 3-phosphate అనేటటువంటి కాంపౌండ్ మన గ్లైఫోసేట్ రెండు ఒకలాగే ఉంటాయంట. సిమిలర్లీ విత్ ద సబ్స్ట్రేట్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ దానిలాగే ఉంటుందంట. అందువల్ల ఏమవుతుంది? గ్లైఫోసేట్ బైండ్స్ మోర్ టైట్లీ విత్ ఈపీఎస్పిఎస్. అంటే ఈ ఈపీఎస్పిఎస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనుకుని వెళ్ళి అతుక్కుపోతుంది అనమాట గ్లైఫోసేట్కి. అంటే రెండు ఒకలాగే ఉన్నాయి కదా, అందువల్ల ఇక్కడ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి కారణం. ఈపీఎస్పి అండ్ బ్లాక్స్ ద నార్మల్ షిక్మిక్ యాసిడ్ పాత్వే. అంటే ఇది బైండ్ అవ్వాల్సింది దేనికి అంటే దేన్ని యాక్టివేట్ చేయాలి? జనరల్గా వెళ్ళి ఫాస్ఫోయినాల్ పైరువేట్ని యాక్టివేట్ చేసి దట్ కెన్ ఫార్మ్ ద 5-vinyl pyruvic shikimic 3-phosphate అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేయాలి. అలాంటిది ఫాస్ఫోయినాల్ పైరువేట్ లాగే గ్లైఫోసేట్ ఉండేటప్పటికి ఆ గ్లైఫోసేట్కి బైండ్ అయిపోతుంది. దట్ కెన్ బ్లాక్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఈపీఎస్పిఎస్. అందువల్ల షిక్మిక్ యాసిడ్ పాత్వే అనేది జరగదు. మనకు కావాల్సినటువంటి ఎమినో యాసిడ్స్ అనేటటువంటివి ఏర్పడవు కాబట్టి ద వీడ్ ప్లాంట్ ఈజ్ అండర్గో ద డెత్ కండిషన్స్. దస్ ద హెర్బిసైడ్ గ్లైఫోసేట్ ఇన్హిబిట్స్ ద బయోసింథసిస్ ఆఫ్ aromatic amino acids and other important products. This results in the inhibition of protein biosynthesis. As a consequence, cell division and plant growth are blocked. Further, the plant growth regulator indolestic acid is also produced from tryptophan. అంటే ఇండోలెస్టిక్ యాసిడ్ ఐఏఏ అనేటటువంటిది ఏంటి? మనకి ఆక్సిన్ని ఎంకరేజ్ చేసేటటువంటి గ్రోత్ హార్మోన్ కదా. The net result of glyphosate is the death of the plants. Glyphosate is toxic to microorganisms as they also possess the shikimate pathway. మైక్రోఆర్గానిజమ్స్లో కూడా షిక్మిక్ పాత్వే జరుగుతుంది కదా. గ్లైఫోసేట్ ఈజ్ ద నాన్ టాక్సిక్ టు యానిమల్స్. మైక్రో ఆర్గానిజమ్స్కి ఏమో టాక్సిక్, యానిమల్స్కి మాత్రం నాన్ టాక్సిక్ అంటే లెస్ టాక్సిక్. అంటే హ్యూమన్ బీయింగ్స్కి అయితే నాన్ టాక్సిక్. Since they do not possess the shikimate pathway of the 3 aromatic amino acids tryptophan, అంటే మనుషుల్లో ఈ యాసిడ్ అంటే ఈ ఎమినో యాసిడ్ ఫార్మేషన్ ఉండదు కదా, ఫుడ్ ద్వారానే తీసుకోవాలి మనం. దే హ్యావ్ టు బీ సప్లైడ్ ఇన్ ద డైట్. అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఈ 3 aromatic amino acidsని ఓన్గా ప్రిపేర్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఫుడ్ ద్వారా తెచ్చుకోవాల్సిందే. కాబట్టి while tyrosine can be formed from the phenylalanine. ఏది ఎలాగ ఏర్పడినప్పటికీ కూడా ఓన్ ప్రిపరేషన్ లేదు కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఇది షికిమెట్ 3-phosphate అనేటటువంటి కాంపౌండ్, ఫాస్ఫోయినాల్ పైరువేటు, ఇవి రెండు కలిపితేనే మనకి ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ రెండు కలిస్తే దట్ కెన్ ఫార్మ్ ద 5-vinyl pyruvate shikimic acid 3-phosphate అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు జనరల్గా అయితే వితౌట్ ఇక్కడ గ్లైఫోసేట్ అనేటటువంటిది యాడ్ చేసాం. హియర్ షికిమెట్ 3-phosphate ఫాస్ఫోయినాల్ పైరువేట్ రెండు కలిసి ఈపీఎస్పి సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల 5-vinyl pyruvyl shikimic acid 3-phosphate ఏర్పరుస్తుంది జనరల్గా అయితే. అది కాస్త కోరిస్మేట్ అనేటటువంటిది ఏర్పడి ట్రిప్టోఫాన్, ఫీనైలాలనిన్, నాఫ్థోక్వినోన్ అనేటటువంటిది కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత ఈ ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఇండోలెస్టిక్ యాసిడ్ని, ఇండోల్ ఆల్కలైడ్స్ని ఏర్పరిస్తే ఫినైలాలనిన్ నుంచి థైరోసిన్ అనేటటువంటిది ఫీనాల్స్, ఫ్లావనాయిడ్స్ ఏర్పడుతుంది.
అంటే మనకు కావాల్సినటువంటి ఎమినో యాసిడ్స్ ఏర్పడ్డాయి కదా ఇక్కడ. వెన్ గ్లైఫోసేట్ ఇన్హిబిటర్ యాడ్ టు ద ఈపీఎస్పి సింథేజ్. ఈపీఎస్పి సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్కి ఈ గ్లైఫోసేట్ అనేటువంటి ఇన్హిబిటర్ ఎప్పుడైతే జాయిన్ అవుతుందో అప్పుడు మనకి అంటే ఈ రెండు కాంపౌండ్స్ వచ్చి ఉంటే ఇది ఫార్మేషన్ జరుగును. అందువల్ల ఈ గ్లైఫోసేట్ వచ్చి ఈపీఎస్పి సింథేజ్కి బ్లాక్ చేసేస్తుంది అనమాట. అంటే టైట్గా బైండ్ అయిపోయేటప్పటికి దే కెనాట్ ఫార్మ్ దిస్ వన్. ఫైనల్గా ట్రిప్టోఫాన్, ఫినైల్ అలనిన్ అనేటటువంటి థైరోసిన్ అనేటటువంటివి ఏర్పడవు. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేటటువంటిది బ్లాక్ అయిపోతుంది. అంటే ఇన్హిబిటర్ కదా, బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసేటప్పటికి ఈ ప్రాసెస్ ఏది జరగక మనకి ఈ ట్రిప్టోఫాన్, ఫినైల్ అలనిన్ అనేటటువంటివి ఏవి ఏర్పడవన్నమాట. హౌ టు ప్రిపేర్ దట్ అంటే వాట్ ఈస్ ద స్టెప్స్ అంటే జరిగే మెకానిజం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిపేర్ చేసేటప్పుడు మరి ఇది హెర్బ్స్లో ఉండేటటువంటి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది. అలాంటప్పుడు మరి మనం సోయాబీన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి సోయాబీన్లో ఉండేటటువంటి ప్రాసెస్ కూడా బ్లాక్ అయిపోవచ్చు కదా. అలా బ్లాక్ అవ్వకుండా ఉండడం కోసం ఏ విధంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనం ప్రిపేర్ చేస్తామనేటటువంటిది ఈ స్టెప్స్లో చెప్తాం. స్ట్రాటజీస్ ఫర్ ద గ్లైఫోసేట్ రెసిస్టెన్స్. ఎందుకంటే సోయాబీన్కి కూడా గ్లైఫోసేట్ రెసిస్టెంట్ జీన్ ఉండాలి, అవునా? కాబట్టి there are the 3 distinct strategies to provide glyphosate resistant to the plants. Over expression of crop plant EPSPS gene. అంటే ఈపీఎస్పి జీన్ నార్మల్గా షిగ్మిట్ పాత్వేలో ఎక్స్ప్రెస్ చేసే క్యారెక్టర్ కంటే ఎక్కువగా ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నమాట. అంటే ఓవర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈపీఎస్పి వాజ్ డిటెక్టెడ్ ఇన్ పెటూనియా. అంటే మోర్ యాక్టివ్గా ఉండేటటువంటి ఈపీఎస్పిఎస్ అనేటటువంటి జీనియోని పెటోనియా ప్లాంట్ లోపల అంటే ఫ్లవరింగ్ ప్లాంట్ పెటోనియా దానిలో నుంచి ఐసోలేట్ చేస్తారు. దిస్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఫౌండ్ టు బి డ్యూ టు ద జీన్ యాంప్లిఫికేషన్ రాదర్ దాన్ ఇన్ ఇంక్రీజ్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద జీన్ ఈపీఎస్పిఎస్ జీన్ ఫ్రమ్ పెటోనియా was isolated, introduced into the other plants. The increased synthesis of EPSPS in transgenic plants provides resistance to the glyphosate. అంటే ఓవర్ యాక్టివిటీ ఉండడం వల్ల గ్లైఫోసేట్ ఉన్నప్పటికి కూడా అది యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈపీఎస్పిఎస్ జీన్ అనేటువంటిది. దీస్ ప్లాంట్స్ క్యాన్ టాలరేట్ గ్లైఫోసేట్ ఎట్ ఏ డోస్ ఆఫ్ 2 to 3-4 times హయ్యర్ దాన్ దట్ రిక్వైర్డ్ టు ద కిల్ వైల్డ్ ప్లాంట్. అంటే మనం తీసుకునేటటువంటి డోసు 2 నుంచి 3 అంటే రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అంటే వైల్డ్ ప్లాంట్స్ని చంపడం కోసం కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచినప్పటికీ కూడా ఆ కాన్సన్ట్రేషన్ని ఈ ఈపీఎస్పి అంటే పెటూనియా అనేటటువంటి ప్లాంట్లో నుంచి ఐసోలేట్ చేసినటువంటి జీన్ ఉంది చూసారా, ఈపీఎస్పిఎస్ని కోడ్ చేసినటువంటి జీన్ దట్ కెన్ హ్యావింగ్ ద రెసిస్టెంట్ పవర్. అలాంటి జీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. యూజ్ ఆఫ్ మ్యూటెంట్ ఈపీఎస్పిఎస్ జీన్. An EPSPS mutant gene that conferred resistance to glyphosate was first detected in the bacterium Salmonella typhimurium. It was found that a single base substitution resulted in the change of an amino acid from proline to serine in EPSPS. This modified enzyme cannot bind to glyphosate and thus provides resistance. అంటే మరి జనరల్గా అయితే మన షికిమిట్ పాత్వే లోపల ఈపీఎస్పి ఏమవుతుంది, జనరల్గా వెళ్ళి షికిమెట్ 3-ఫాస్ఫేట్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఈ 2 కాంపౌండ్లను కంబైన్ చేసి 5-ఇనాయిల్ పైరువిక్ షిమిక్ యాసిడ్ అనేటటువంటి జరపాలి. కానీ ఏం చేస్తుంది, ఇన్హిబిటర్ అయినటువంటి గ్లైఫోసేట్ కూడా ఫాస్ఫోయినాల్ పైరువేట్ లాగే సిమిలర్గా ఉండేటప్పటికి డైరెక్ట్గా వెళ్ళి ఫాస్ఫోయినాల్ పైరువేట్కి అతుక్కోవడం అనేసి గ్లైఫోసేట్కి అతుక్కుపోతుంది. అలా బైండ్ అవ్వకుండా ఉండేటటువంటి మ్యూటెంట్ని ఇక్కడ ప్రిపేర్ చేశారు. అంటే ఓన్లీ ఒక సింగిల్ బేస్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సి ప్లేస్ లోపల టీని పెట్టడం ద్వారా అంటే అక్కడ సింగిల్ బేస్ని సబ్స్టిట్యూట్ చేసి చేంజ్ చేసి మనకి ఇక్కడ ఎమినో యాసిడ్ అంటే ఇది చేంజ్ చేయడం వల్ల అంట ప్రోలిన్ ఏర్పడాల్సినటువంటిది కాస్త సిరైన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఏర్పడుతుందంట ఇన్ ఈపీఎస్పిఎస్. అంటే ఈ ఈపీఎస్పిఎస్ అనేటటువంటిది గ్లైఫోసేట్కి వెళ్ళి బైండ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం ఈ మ్యూటెంట్ని తయారు చేయడం అనమాట. మ్యూటెంట్ ఈపీఎస్పిఎస్ తయారు చేయడానికి కారణం మరి ఎందుకంటే గ్లైఫోసేట్ ఈ సిమిలర్ విత్ ద
ఫాస్ఫైనాల్ పైరువేట్ దానిలాగే ఉంటుంది కాబట్టి అది అనుకుని అతుక్కుపోయింది అనుకోండి, మన సోయాబీన్ ప్లాంట్ ఎగిరిపోతుంది. అందుకోసమని అలాంటిది ఏం చేయకుండా క్లియర్ చేసుకోవడం కోసం. పోనీ ఈ జీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మ్యూటెంట్ని తయారు చేయడానికి? సాల్మోనెల్లా టైపిమ్యూరియం అనేటటువంటి బ్యాక్టీరియాలో నుంచి ఐసోలేట్ చేసి ఆ బేస్ని రిప్లేస్ చేయడం జరిగిందనమాట. ద మ్యూటెంట్ ఈపీఎస్పీ జీన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద టొబాకో ప్లాంట్స్. మొట్టమొదటిసారిగా అందులో యూజింగ్ ద అగ్రోబ్యాక్టీరియం అంటే టీఐ ప్లాస్మిడ్ వెక్టర్ సహాయంతో టొబాకో ప్లాంట్ లోపల ట్రై చేశారు. ద ట్రాన్స్జీన్ ప్రొడ్యూస్డ్ హై క్వాంటిటీస్ ఆఫ్ ద ఎంజైమ్ ఈపీఎస్పిఎస్. హౌఎవర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ టొబాకో ప్లాంట్స్ provided only marginal resistance to the glyphosate. The reason for this was not immediately identified. It was later known that Shikmet pathway occurs in the chloroplasts, while the glyphosate resistant EPSP was produced only in the cytoplasm. This enzyme was not transported to the chloroplast, hence the problem to provide resistance. This episode made scientists to realize the importance of chloroplast in the genetic engineering. అంటే ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, అవునా? కాబట్టి మనం జీన్ని క్లోరోప్లాస్ట్లోనికే ఎక్కించాలి. అంటే షిక్మెట్ పాత్వే జరుపుకునేటటువంటి క్లోరోప్లాస్ట్లోనికే పంపించాలి. వీళ్ళు ఏం చేశారు? టొబాకో ప్లాంట్లో సైటోప్లాజంలోనికి పంపించారు. సైటోప్లాజంలోకి పంపించినప్పుడు ఈ ఈపీసీ యాక్టివిటీ అనేటటువంటిది పెద్దగా లేకపోవడం వలన, అంటే ప్రొడ్యూస్డ్ హై క్వాంటిటీస్ ఆఫ్ ద ఎంజైమ్, బట్ అదేంటి సైటోప్లాజంలో ఉండిపోయింది. అందువల్ల మార్జినల్ రెసిస్టెంట్, హై రెసిస్టెంట్ పవర్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అన్నప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి జీనోము సైటోప్లాజంలోనే ఉండిపోయిందంట. అంటే మనకు కావాల్సింది ఏంటి? క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి దానిలోనికి వెళ్ళాలి. ఆ క్లోరోప్లాస్ట్లోనికి వెళ్తేనే యాక్టివిటీ హైగా ఉంటుందన్నమాట. అది ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత క్లోరోప్లాస్ట్ని ఉపయోగించి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారనమాట. అంటే ఇన్ లాటర్ ఇయర్స్ ద మ్యూటెంట్ ఈపీఎస్పీ జీన్ వాజ్ ట్యాగ్డ్ విత్ ఎ క్లోరోప్లాస్ట్ స్పెసిఫిక్ ట్రాన్స్మిట్ పెప్టైడ్ సీక్వెన్స్. By this approach, the glyphosate resistant EPSP enzyme was directed to freely enter chloroplast. ఆ తర్వాత మనం ఈ సోయాబీన్ ఒక ప్రయోగం చేసేటప్పుడు మాత్రం క్లోరోప్లాస్ట్కి బైండ్ అయ్యేలాగా ట్రై చేశారనమాట. అందువల్ల దట్ కెన్ వర్క్డ్. డీటాక్సిఫికేషన్ ఆఫ్ గ్లైఫోసేట్. మరి మొక్కలో ఈ గ్లైఫోసేట్ ఎక్కువగా ఉందనుకోండి, ప్రాబ్లం కదా. ద సాయిల్ మైక్రో ఆర్గానిజం, అంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కూడా ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉంది. అందువల్ల ద సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ possess the enzyme glyphosate oxidase that converts glyphosate to glyoxylate and aminomethyl phosphonic acid. ద మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? దీన్ని గ్లైఫోసేట్ ఆక్సిడేజ్ ఎంజైమ్ సమక్షం లోపల గ్లైఫోసేట్ని కాస్త గ్లయాక్సిలేట్ అండ్ ఎమినోమిథైల్ ఫాస్ఫోనిక్ యాసిడ్ కింద మారుస్తాయి అన్నమాట. ద జీన్ ఎన్కోడింగ్ గ్లైఫోసేట్ ఆక్సిడేజ్, ఈ గ్లైఫోసేట్ ఆక్సిడేజ్ అనేటటువంటిది ఐసోలేటెడ్ ఫ్రమ్ ది ఆర్గానిజం యాక్రోబ్యాక్టీరియం ఎంట్రోపీ నుంచి ఐసోలేట్ చేశారు. విత్ సూటబుల్ మోడిఫికేషన్స్ దిస్ జీన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద క్రాప్ ప్లాంట్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఎగ్జాంపుల్ ఆయిల్ సీడ్ రేప్. ద ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వర్ ఫౌండ్ టు ఎగ్జిబిట్ వెరీ గుడ్ గ్లైఫోసేట్ రెసిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్. ఆయిల్ సీడ్స్ లోపల, రేప్ ఆయిల్ సీడ్స్ లోపల ట్రై చేశారనమాట. అంటే ఏంటి ఇక్కడ? గ్లైఫోసేట్ మొక్కలో ఉండిపోతే మనకి ప్రాబ్లం కదా. అంటే అలాగని చెప్పేసి సాయిల్లో ఉండిపోయినా ప్రాబ్లమే, అలాగని చెప్పేసి మొక్కల్లో ఉండిపోయిన ప్రాబ్లమే. అంటే మన సోయాబీన్ ప్లాంట్లో ఉండిపోయిన, అందువల్ల ఇది మొక్కలో నుంచి సాయిల్లోనికి రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ సాయిల్లో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజము ఓక్రోబ్యాక్టీరియం అనేటటువంటిది న్యాచురల్గా గ్లైఫోసేట్ ఆక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ అనేటటువంటిది కాస్త మనం గ్లైఫోసేట్ని కాస్త రెడ్యూస్ చేస్తుంది అనమాట. గ్లయాక్సిలేట్ అండ్ ఎమినోమిథైల్ ఫాస్ఫో యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి డీటాక్సిఫికేషన్ జరుగుతుంది అనమాట. యూజ్ ఆఫ్ కంబైన్డ్ స్ట్రాటజీ. మోర్ ఎఫిషియంట్ రెసిస్టెంట్ ఆఫ్ ప్లాంట్స్ అగెన్స్ట్ గ్లైఫోసేట్ కెన్ బి ప్రొవైడెడ్ బై ఎంప్లాయింగ్ ఏ కంబైన్డ్ స్ట్రాటజీ. Thus resistant mutant EPSP gene in combination with the glyphosate oxidase gene are used
అంటే ఏంటి, గ్లైఫోసేట్ అంటే ఈపీఎస్పికి భయం కాబట్టి, అంటే బైండ్ అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది కాబట్టి, అందువల్ల మ్యూటెంట్ ఈపీఎస్పిని ప్రిపేర్ చేసుకున్నారు. ఆ మ్యూటెంట్ ఈపీఎస్పి అనేటటువంటి పెటోనియా నుంచి ఈపీఎస్పిని తీసుకొచ్చి దాన్ని మ్యూటెంట్ కింద తయారు చేశారు. తర్వాత గ్లైఫోసేట్ని ఆక్సిడేషన్ చేసేటటువంటి గ్లైఫోసేట్ ఆక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ని యూజ్ చేసి ఆ జీన్, అంటే దాన్ని కోడ్ చేసే జీన్, ఈ రెండింటిని కంబైన్ చేసి దట్ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద సోయాబీన్. అంటే బై ద అప్రోచ్ దేర్ అక్కర్స్ గ్లైఫోసేట్ రెసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ detoxification. Mutation of the target protein. The target protein which is being affected by the herbicide can be suitable modified. The changed protein should be capable of discharging the functions of the native protein but is resistant to the inhibition by the herbicides. Once the resistant target protein gene is identified, it can be introduced into the plant genomes. Thus herbicide resistant plants can be developed. అంటే ఏంటి, ఇక్కడ దాని ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనకి దాని యొక్క ఏంటి, మనకి గ్లైఫోసేట్ అనేటటువంటిది హెర్బ్స్ని మాత్రమే చంపాలి. ఓవర్గా ఉన్నటువంటి గ్లైఫోసేట్ సాయిల్లోకి వెళ్ళినప్పుడు దట్ కెన్ అండర్గో ద ఆక్సిడేషన్ యొక్క ఎఫెక్ట్ వల్ల దట్ కెన్ అండర్గో ద డికంపోజిషన్ జరిగిపోతుంది. ఆ రెండు జీన్స్ని మనం సోయాబీన్లోనికి పంపిస్తున్నాము. అంటే ఆ రెండు జీన్స్ ఏంటి, మ్యూటెంట్ ఈపీఎస్పి జీను, అలాగే గ్లైఫోసేట్ ఆక్సిడేజ్ని ఎంజైమ్ని కోడ్ చేసేటువంటి జీన్, ఈ రెండింటిని కలిపి మన సోయాబీన్లోనికి ఇంట్రడ్యూస్ చేసి వీ కెన్ ప్రిపేర్ ద రౌండ్ అప్ రెడీ సోయాబీన్ వెరైటీని ప్రిపరేషన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఏ గుడ్ ఆర్ ఐడియల్ హెర్బిసైడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పొజెస్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్: capable of killing weeds without affecting the crop plants. పంట మొక్కలకి నాశనం చేయకుండా ఓన్లీ వీడ్స్ని మాత్రమే నాశనం చేసేటటువంటి రకం. నాన్ టాక్సిక్ టు ద యానిమల్స్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే సాయిల్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ యానిమల్స్ కానీ నాన్ టాక్సిక్ ఇన్ కండిషన్లో ఉంటుంది. ర్యాపిడ్లీ ట్రాన్స్లోకేటెడ్ విత్ ఇన్ ద టార్గెట్ ప్లాంట్. అంటే మనం ఏ మొక్కనైతే చంపాలనుకుంటుందో ఆ మొక్కలోనికి చాలా తొందరగా వెళ్ళిపోతుంది గ్లైఫోసేట్ అనేటువంటి కాంపౌండ్. ర్యాపిడ్లీ డిగ్రేడెడ్ ఇన్ ద సాయిల్. గ్లైఫోసేట్ అనేటటువంటిది సాయిల్లో కూడా తొందరగా డిజాల్వ్ అయిపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది. అందువల్ల మనం దీన్ని ఉపయోగించడానికి ప్రాబ్లం లేదన్నారు. వాట్ ఈస్ ద లిమిటేషన్స్? ద మేజర్ లిమిటేషన్స్ ఆఫ్ ద హెర్బిసైడ్స్ ఈజ్ దట్ దే కెనాట్ డిస్క్రిమినేట్ వీడ్స్ ఫ్రమ్ క్రాప్ ప్లాంట్స్. ఫర్ దిస్ రీజన్ ద క్రాప్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద హెర్బిసైడ్స్. హెన్స్ ద నీడ్ టు డెవలప్ హెర్బిసైడ్స్ రెసిస్టెంట్ ప్లాంట్స్. Thus these plants provide an opportunity to effectively kill the weeds without damaging the crop plants. అంటే మన క్రాప్ ప్లాంట్స్కి కాస్త ప్రభావం చూపిస్తున్నాయంట. అందువల్ల ఆ ఒక్క డిసడ్వాంటేజెస్ తప్ప ఇంకేమీ లేదు. మ్యాక్సిమము అంటే కెనాట్ డిస్క్రిమినేట్ వీడ్స్ ఫ్రమ్ ది క్రాప్ ప్లాంట్స్. అంటే ఏవి క్రాప్ ప్లాంట్స్, ఏవి వీడ్స్ అనేటటువంటి వేరియేషన్, అంటే ఒక పంట మొక్కల లోపల ఇంకో పంట మొక్క పెరుగుతుంది అనుకోండి, అది వీడి కింద అవుతుంది కదా. అందువల్ల ఆ ఒక డిసడ్వాంటేజ్, అంతర పంటలు వేసుకునే చోట ఇది ఉపయోగపడదు. దిస్ ఈజ్ ద రెసిస్టెంట్ వెరైటీస్ కేటగిరీస్. అంటే హెర్బిసైడ్ రెసిస్టెంట్ వెరైటీ కేటగిరీలోనేమో రౌండప్ సోయాబీన్ చెప్పుకున్నాము. అలాగే మనం ఇంకొకటి ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ కేటగిరీ లోపల బీటీ కాటన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద బోత్ రెసిస్టెంట్ వెరైటీస్ ట్రాన్జెనిక్ ప్లాంట్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో షార్ట్ అడగొచ్చు, ఎస్ఐ అడగొచ్చు. షార్ట్ అడిగినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఉంటుంది. అంటే విచ్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ రెసిస్టెంట్ పవర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు రాయగలిగితే వాట్ ఈస్ ద మెకానిజం అనేది మెన్షన్ చేయగలగాలి. యాడ్ ద 2 advantages, disadvantages. దట్స్ వై షార్ట్ ఇన్ ఆన్సర్. అది ఎస్ఏ క్వశ్చన్కి అయితే కొంచెం డెప్త్గా రాయాల్సి ఉంటుంది. అంటే ట్రాన్జెనిక్ ప్లాంట్స్ మీద ఎస్ఎస్ రాయమన్నప్పుడు జస్ట్ 4 or 5 lines మాత్రమే రాస్తారు, అవునా. వాట్ ఈస్ ద బేసిక్ మెకానిజం అనేది గుర్తుంచుకోగలిగితే చాలు. దిస్ ఈజ్ ద ట్రాన్జెనిక్ ప్లాంట్స్, బీటీ కాటన్ అండ్ రౌండప్ రెడీ సోయాబీన్ వెరైటీస్.